ఈ వీడియోలోని మనము ఒక సంఖ్య యొక్క ఘనమూలాన్ని అంచనా వేయడం ద్వారా ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుంటాము. ఎస్టిమేటింగ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ ఏ నెంబర్. ఇచ్చిన సంఖ్య సంపూర్ణ ఘన సంఖ్య అయిందనుకోండి, దాని ఘనమూలాన్ని మనము అంచనా వేయడం ద్వారా కనుక్కోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, 12,167 యొక్క ఘనమూలాన్ని ఇప్పుడు మనం అంచనా వేయడం ద్వారా కనుక్కుందాం. అయితే దీనికోసం కొన్ని సోపానాలు అనేవి మనం పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమిటి అంటే, ముందుగా దత్త సంఖ్యలోని ఒకట్ల స్థానం నుండి ఎడమ వైపుకు పోవచ్చు 3 అంకెలు ఉండినట్లు గుంపులుగా విభజించి రాయాలి. మనకి ఇచ్చిన సంఖ్య ఎంత? 12,167. దీన్ని మనం 3 సంఖ్యలు ఉండేటట్టు గుంపులుగా విభజించాలి. అంటే మొదటి గుంపు, రెండవ గుంపు. మొదటి గుంపులోని మనకు 167 అనేది వస్తుంది. రెండవ గుంపులో 12 వస్తుంది. ఇప్పుడు మొదటి గుంపులోని ఒకట్ల స్థానంలోని అంకె అనగా 167లోని చివరి అంకె ఏమిటి? 7. ఇప్పుడు ఈ 7 అనేది 12,167 యొక్క ఘనమూలపు 1వ స్థానపు అంకెను సూచించును. అది ఎలాగా అంటే ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూడండి, ఈ పట్టికలోని 1 నుంచి 10 వరకు ఉన్న ఘనాలు అనేవి ఉన్నాయి. దీని నుండి మనం ఏం చెప్పవచ్చు అంటే, ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని అంకె 1 ఉందనుకోండి, దాని ఘనము అనేది అంకె 1తోనే ముగుస్తుంది. అలాగే ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని 2 ఉంది అనుకోండి, దాన్ని ఘనం చేసినప్పుడు దాని ఘనము అనేది 8తో ముగుస్తుంది. అలాగే ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 3 ఉంటే దాన్ని ఘనం చేసినప్పుడు 7తో ముగుస్తుంది. అలాగే 4 ఉంటే 4తోనే ముగుస్తుంది. 5 ఉంటే 5తోనే ముగుస్తుంది. 6 ఉంటే 6తోనే ముగుస్తుంది. మళ్ళీ 7 ఉందనుకోండి, దాని ఘనము అనేది 3తో ముగుస్తుంది. అలాగే 8 ఉంటే దాని ఘనము అనేది 2తో ముగుస్తుంది. అలాగే 9 ఉంది అనుకోండి, దాని ఘనము అనేది 9తోనే ముగుస్తుంది. 0 ఉంటే 0తోనే ముగుస్తుంది. అంటే ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని 1, 4, 5, 6, 9, 0 ఉంటే వాటి యొక్క ఘనాలు కూడా అవే అంకెలతో ముగుస్తాయి. అయితే ఇక్కడ మనకు 167 ఉంది కాబట్టి, అంటే ఇక్కడ ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని 3 ఉంటే దాని ఘనము అనేది 7తో అంతమవుతుంది. అంటే ఇక్కడ 3ను ఘనం చేసినప్పుడు 7తో అంతమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు అంకె 3 అనేది వస్తుంది. అంటే ఇప్పుడు 12,167లోని ఒకట్ల స్థానంలోని అంకె అనేది మనకు తెలిసింది 3. ఇప్పుడు రెండవ గుంపు 12ను తీసుకుందాం. 12 కంటే తక్కువగా లేదా సమానంగా ఉండే అతిపెద్ద పరిపూర్ణ ఘనమును కనుక్కోవాలి. అదేమవుతుంది? ఘనమూలం యొక్క 10ల స్థానంలోని అంకె అవుతుంది. అయితే ఇక్కడ మనకు సంఖ్య ఏముంది? 12 అనేది ఉంది. ఇప్పుడు 2ని ఘనం చేస్తే ఎంత వస్తుంది? 8 అనేది వస్తుంది. 3ని ఘనం చేస్తే 27 వస్తుంది. కానీ ఇక్కడ 27 అనేది 12 కంటే పెద్ద సంఖ్య. కాబట్టి మనము 2 క్యూబ్ అంటే 8ని తీసుకోవాలి. ఇప్పుడు 2ని ఘనం చేసినప్పుడు మనకు దాని యొక్క ఘనంలోని ఒకట్ల స్థానంలో 8 వస్తుంది అని తెలుసు. కాబట్టి ఇక్కడ మనకు 10ల స్థానంలోని అంకె ఎంత వస్తుంది? 2 అనేది వస్తుంది. అంటే 12,167 యొక్క ఘనమూలంలోని 10ల స్థానంలోని 2, ఒకట్ల స్థానంలోని 3 వచ్చాయి. అంటే దీని ఘనమూలం ఎంత వచ్చింది? 23 అనేది వచ్చింది. ఇప్పుడు మనం 91,125 యొక్క ఘనమూలాన్ని ఇదే పద్ధతి ద్వారా కనుక్కుందాం. అయితే దీనికోసం మనం ఏం చేయాలి? గుంపులుగా విభజించాలి. ప్రతి గుంపులోనూ 3 అంకెలు ఉండేటట్టు చూసుకోవాలి. మొదటి గుంపులో మనకు 125 అనేది వస్తుంది. రెండవ గుంపులో 91 అనేది వస్తుంది. అయితే ఇప్పుడు మొదటి గుంపులోని చివరి అంకెని గమనించండి. ఏ అంకె ఉంది? 5 ఉంది. అయితే మనము 5ని ఘనం చేసినప్పుడు మనకు దాని ఘనం కూడా 5తోనే అంతమవుతుంది. కాబట్టి మనకు 91,125లోని ఒకట్ల స్థానంలో ఏ అంకె వస్తుంది? 5 అనేది వస్తుంది. ఇప్పుడు మనం రెండవ గుంపు అంటే 91ని తీసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి సమానమైన లేదా తక్కువైన పరిపూర్ణ ఘనాన్ని తీసుకోవాలి. అంటే ఇప్పుడు 4 యొక్క ఘనం తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది? 64. 5 యొక్క ఘనం అయితే 125. కానీ ఇది 91 కన్నా
పెద్దదైపోతుంది. కాబట్టి మనము 4 యొక్క ఘనం 64ని తీసుకోవాలి. అంటే 4ని ఘనం చేసినప్పుడు దాని ఘనంలోని ఒకట్ల స్థానంలో 4 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ పదుల స్థానంలో ఏ అంకె వస్తుంది? 4 అనేది వస్తుంది. ఇప్పుడు మనకు 91,125లోని దాని ఘనమూలంలోని మనకు పదుల స్థానంలోని 4, ఒకట్ల స్థానంలోని 5 అంటే 45 అనేది వచ్చింది.